చెప్పు. ఈ చెట్లు అండి గొట్లగట్టు, ఇది గొట్లగట్టు పెట్రోల్ బంకు వాళ్ళదే. ఇది తోట వేరే వాళ్ళు ఆగిరిపల్లి వేరే వాళ్ళు వేరేగా మామూలుగా కాపులండి. కాయలు కింద పడతాయి కాయలు. కాపు ఇట్లా వచ్చింది, కాపు బాగానే వచ్చిందండి. కాకపోతే ఏంటంటే వీళ్ళు కనీసం 5 సార్లు 6 సార్లు 5 సార్లు 6 సార్లు ముందు కొట్టారు బాగా. ఫస్ట్లో వచ్చిన కాపు, ఫస్ట్లో కాపు వచ్చింది. ఆ కాపు అంతా ఫస్ట్లో వచ్చిన కాపు అంతా కూడా చుట్టి కట్టిపోయి పూతంతా రాలిపోయింది. దానికోసం వాళ్ళు 5-6 లక్షలు ఖర్చు పెట్టి దీనికి మందులు 5-6 సార్లు బాగా మందులు కొట్టారు. తర్వాత తళ్ళు కూడా 15 రోజులకి 10 రోజులకి ఒకసారి తడేస్తున్నారు. పచ్చడి పనికి వచ్చి అటుపక్క ఉండదు. అదేగా చెప్పి బాగుంది. ఈ సంవత్సరం ఏంటంటే చుట్టి కట్టిపోయి ఎక్కడ కాపులు లేవు, కాపులు బాగా తక్కువ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏంటంటే 5 సార్లు 6 సార్లు మందు కొట్టారు. ఈ మందుకు కూడా 5 లక్షలు ఖర్చు పెట్టారు. అయితే దానివల్లనే కొంచెం ఒక రకంగా కాపు వచ్చింది వీళ్ళకి. ఈ గాలులు పిడుగులు అవి పడినప్పుడు ఈ మామిడి చెట్టు ఈ కాపుకు కూడా ఇబ్బంది వచ్చింది. కానీ ప్రస్తుతానికి ఈ సంవత్సరం అయితే ఇంతవరకు ఏమి రాలేదు. అది పెట్టుబడులు అట్టాగా ఉండే దీనికి. అది దానివలన కౌలుకు తీసుకున్న రైతు కూడా కొంచెం ఈ కాయలు ఏ గాలి లేకపోతే ఉపయోగించుకుంటారు వీళ్ళు. అది ఈ తోట చూస్తానికి వచ్చాం మేము కూడా. గొట్లగట్టు అండి ఇది, కొనకల మెట్ల ఒంగోలు నుంచి 71 కిలోమీటరు ఒంగోలు. ఇది కొనకల మెట్ల మండలం అండి గొట్లగట్టు. ఇదండి ఇది మామిడి తోట అండి. ఇది పెద్ద తోటే. అది పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది. అయితే కాపులు నిలబడి గాలి లేకుండా ఇది వస్తే కౌలుకు తీసుకున్న వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగం జరిగింది. చాలా బాగుందండి. అయితే చాలా బాగుంది. కాపు పర్వాలా. చాలా కష్టపడి చాకిరి బాగా చేశారు ఈ తోటకి. దానివల్లే ఎక్కడైనా కొంచెం కాయలు కనపడుతున్నాయి. ఇంకొక నెల రోజులు కనుక గాలులు ఏమీ పిడుగులు లేకపోతే తీసుకున్నందుకు ఖర్చు పెట్టినందుకు వాళ్ళకు కూడా ఎంతో కొంత మిగిలిద్ది. అదండి పరిస్థితి, మామిడికాయల పరిస్థితి. అది రేట్ ఉంది కదా, రేటు కూడా 70,000 దాకా ఉంది. 70,000 దాకా ఉంది. హాయ్ అండి, మీకు నచ్చితే 2 నిమిషాలు ఇంకా చాలు, అంతకని చెప్పలేము. ఇంకోసారి ఈ పండితే తినడానికి కూడా పనికి వస్తాయా, పచ్చడికైనా? ఈ పండితే పనికి వస్తాయి. ఈ పండితే తినడానికి పనికి వచ్చే కాయలు పచ్చడే కాదు. ఇందులో పచ్చడి కూడా ఉన్నాయి ఈ చెట్లు. కాబట్టి ఈ మాత్రం మీకు తినటానికి పనికి వస్తాయి. ఈ పచ్చడికి పనికి వచ్చాయి కాదు. ఇంకా పచ్చడికి కూడా వేరే ఉన్నాయి. అది కాపు అయితే పర్వాలా. అయితే చాకిరి కూడా పాపం ఎక్కువ చాకిరి ఉంది వాళ్ళకి. అది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కాయలు బాగానే ఉన్నాయండి. ఇగో చెట్లను చూడండి, ఇదిగోండి ఎక్కడ పట్టినా బాగానే ఉన్నాయి. చెట్టు కూడా కాయలు తక్కువ ఉన్నాయి కానీ సైజు ఉన్నాయి కాయలు. ఇదిగోండి గుత్తులు ఏలాడుతున్నాయి అన్నమాట. గుత్తులు. కాకపోతే ఏంటంటే కింద కొమ్మలకి పై కొమ్మలు కూడా తక్కువే ఉన్నాయి. పై కొమ్మలు తక్కువే. పై కొమ్మలకి ఒక కొమ్మకి కాస్తే ఒక కొమ్మకి కాయలు. పైన తక్కువ, కిందకి ఏలాడుతున్నాయి ఎక్కువ కాయలు. బలానికి బలం వేశారు, పెట్టుబడి పెట్టారు, 5 సార్లు మందు కొట్టారు. ఈ తోటకు ఒక్కోసారి మందు కొట్టాలంటే 1,00,000 రూపాయలు అవుతుందండి. మళ్ళీ కూడా వీళ్ళు కూడా ఎంతసేపటికి ఏంటంటే బలాలు, పురుగు మందులు కొట్టడం, నీళ్లు కనీసం 10 రోజులకు ఒకసారి నీళ్లు కడుతున్నారు ఇది పైపులు పెట్టి. అది అందువల్లనే ఈ కాపు కనపడుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.